వెల్కమ్ టు మ్యాండ్స్ మన్పా కిచెన్. ఇవాళ నేను మీ ముందు ఒక చక్కటి రెసిపీ తీసుకొచ్చానండి. అదేంటంటే రిబ్బన్ బిస్కెట్. అవునండి, మీరు విన్నది నిజమే. మనము గోధుమ పిండితోన సరికొత్తగా రిబ్బన్ బిస్కెట్ చేసుకుందాము. సరే అండి, మనము ఇప్పుడు ఈ బిస్కెట్లను ఎలా చేయాలో చూసేద్దాము. అలా మనం గోధుమ పిండి బిస్కెట్ చేసుకోవడానికి అండి 1 కప్పు గోధుమ పిండి తీసుకుందాము. అలాగే కొద్దిగా అజ్వన వామ తీసుకొని ఇలా చేతిలో వేసుకొని మొత్తం ఇలా వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, అలాగే మనము కొద్దిగా నెయ్యి కూడా వేసుకుందాము. నెయ్యి వేసుకొని పిండి అంతా ఒకసారి కలిసేలా కలుపుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇలాగంతా కలిపి పెట్టుకున్న తర్వాత మనం కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకొని పెట్టుకుందాము. ఇదంతా ముద్దలా కలిపి పెట్టుకున్న తర్వాత పిండి చేతికి మరి ఇలా బంకగా అంటుకోకుండా కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని మనం మళ్ళొకసారి పిండిని కలుపుకొని పెట్టుకుందాము. పిండిని ఇలా కలుపుకొని పెట్టుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పాటు మనం పక్కన పెట్టుకుందాము. చూడండి, 10 మినిట్స్ తర్వాత పిండి మనకు మెత్తగా నానిపోయింది. ఇలా అవడం వలన మనకి బిస్కెట్లు అనేది చాలా మెత్తగా సాఫ్ట్గా ముద్దుగా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు చపాతీ పిండిని కొద్దిగా స్మాల్ ముద్దలుగా ఈ సైజ్ తీసుకోవాలి. ఇప్పుడు మనము పిండిని ఇలా రుద్దుకొని పెట్టుకోవాలి. మనం ఇలా మొత్తం పెద్ద సైజుగా రుద్దుకోవాలండి. ఇలా పల్చగా వచ్చేట్లాగా మనం రుద్దుకొని పెట్టుకోవాలి. మరి లావుగా రుద్దుకోరాదు. ఇప్పుడు మనం ఇలా ఒక చాకు తీసుకొని మొత్తం ఒక ఫ్లవర్ లాగా మనం కట్ చేసి పెట్టుకోవాలి. అంటే ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చేట్లాగా కట్ చేసుకొని పెట్టుకుందాము. మొత్తం ఇలా షేపులుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇలా ఫ్లవర్ లాగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇలా అంతా చుట్టుకోవాలి. చూడండి, ఇలా ఈ షేప్ వచ్చేలాగా మొత్తం మనం చుట్టుకొని పెట్టుకోవాలి. అలాగే మిగతాయి కూడా చుట్టుకొని పెట్టుకుందాము. ఓకే అండి, చూసారుగా మనం చేసి పెట్టుకున్న బిస్కెట్లన్నీ ఇలా రుబ్బన్ లాగా చుట్టుకొని పెట్టుకోవాలి. తర్వాత వీటిని మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు మనం ఒక్కొక్క బిస్కెట్ని ఇలా నూనెలోకి వేసుకుందాము. మనము మంటని మీడియం ఫ్లేమ్ తీసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా మాడిపోయే అవకాశం ఉంది, లోపల పిండి త్వరగా ఉడకదు. కాబట్టి మీడియం పెట్టుకొని మనం ఇలా డీప్ ఫ్రై కనుక చేసుకున్నట్లయితే బిస్కెట్లు చాలా చక్కగా బాగా వస్తాయి. చక్కని గోధుమ రంగులోకి గోధుమ వర్ణంలోకి వచ్చేట్లాగా మనము బిస్కెట్లను డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మంచి గోధుమ వర్ణంలోకి వచ్చిన తర్వాత మనం తీసుకొని ప్లేట్లోకి సర్వ్ పెట్టుకోవాలి. అలాగే మిగతాయి కూడా మనం కాల్చుకొని పెట్టుకుందాము. మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న రిబ్బన్ బిస్కెట్లని ఒక బౌల్లోకి వేసుకొని పెట్టుకుందాము. పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా చక్కగా చాలా బాగా వచ్చాయండి బిస్కెట్లు. చూడండి. ఓకే అండి, చూసారుగా ఎమ్మి ఎంతో టేస్టీగా ఉండే రిబ్బన్ బిస్కెట్ రెడీ అయిపోయిందండి. నాకు ఎప్పుడెప్పుడు దీని టేస్ట్ చూడాలని ఉంది. చాలా సూపర్గా బాగా వచ్చిందండి. పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా మృదువుగా చాలా చక్కగా చాలా బాగున్నాయండి. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇవి ఒక్క టీ టైంకే కాకుండా మనకి ట్రావెల్ టైంకి కూడా చాలా చక్కగా చాలా బాగుంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.